ఊర్లో నేను మా అమ్మ ఉంటామండి. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు కదా. నేను సినిమా సినిమా అని తిరుగుతున్నాను. వీడికి పెళ్లి చేస్తేనే సెటిల్ అవుతాడని మా అమ్మ నాకు మంచి సంబంధం చూసిందండి. సరే అమ్మాయి బాగుంది కదా అని నేను ఒప్పుకున్నాను. బంధువులంతా వచ్చారు. మండపంకి వెళ్ళాము. కృష్ణవంశీ సినిమాలో హీరోలాగా నేను కూడా వైట్ అండ్ వైట్ కండువా వేసుకుని క్లాస్కి వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే ధారాపాతంగా కన్నీళ్ళు కారుతున్నాయి. ఫ్రెండ్స్ బంధువులు వచ్చి ఎడవకరా ఎడవకరా అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఎటు పెళ్ళి తర్వాత ఆ పెళ్ళి ఏడిపిస్తుంది అంటారు. ఒకరి పిచ్చోడా నేను ఏడవట్లేదు, అక్కడ పొక్క కన్నీళ్ళు వస్తున్నాయంతే అన్నాను అనమాట. దాంతో జరుగుతూ ఉంది. సడన్గా ఒక శబ్దం, ఒక అరుపు. ఏంటా అని చెప్పేసి వెళ్ళి చూస్తే అమ్మ పడిపోయింది. ఏమైంది ఏమైంది అని అందరిని అడుగుతున్నాను. ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా అమ్మని తట్టి లేపుతున్నాను, తను లేవట్లేదు. పొద్దున్న టిఫిన్ చేయలేదా, ఏం కళ్ళు తిరిగి పడిపోయింది అనుకుని నేను తడుతున్నాను, లేవట్లేదు లేవట్లేదు సెపరేట్ లేవట్లేదు. ఇంకో డౌట్ వస్తున్నది. బట్ సినిమా వాళ్ళం కదా, మొండిగా ఉంటాం మనం. ధైర్యం, పిచ్చి ధైర్యం, మొండి ధైర్యం. లేపుతున్నాను. ఈ లోపల తన చేతిలో ఒక ఉత్తరం ఉంది. ఏందని చెప్పి ఆ ఉత్తరం తీసి చూస్తే పెళ్లి కూతురు రాసి వెళ్ళిందనమాట. నువ్వు సినిమా వాడివి, నిన్ను చేసుకోను, నీ లైఫ్కి సెక్యూరిటీ లేదు, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అమెరికా వాడు కావాలి అని చెప్పి డైలాగులు రాసి వెళ్ళిపోయింది. నాకేం అనిపించలేదు. 15 ఏళ్ళ నుంచి పూరి జగన్నాథ్, రవితేజ సినిమాలు వస్తున్నాం. 25 ఏళ్ళ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాం. ఇంత సిల్లీ ఇన్సిడెంట్కి మనం హర్ట్ అవుతావా, భయపడతావా? సమస్యలే. హీరో ఇక్కడ పిచ్చ లైట్ అనుకొని చింపసాలు పడేసి ముందు మా అమ్మని లేపుదాం తడుతున్నాను అనమాట. ఎంత తడుతున్నా నేను లేవట్లేదు. తెలియకుండా మొదటిసారి నాకు షివరింగ్ వచ్చింది. అర్థమవుతుంది కానీ నేను నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు. కళ్ళు తిరిగి పడిపోతుంది అనుకున్నాను కానీ నన్ను అతను వెళ్ళిపోతుంది కలిసి చనిపోయింది. మా అమ్మ చనిపోయింది. తెలుగులో అనాథ అనాథ నాకు పదం ఉందండి. ఫస్ట్ టైం దానికి అర్థం నాకు ఆ రోజు తెలిసింది. సినిమా వాడేందుకు అమ్మాయి వెళ్ళిపోవడం ఏంటి, దానికి మా అమ్మ చనిపోవడం ఏంటి, నేను అనాథరవడం వద్దు సార్. ఇలాంటి పరిస్థితి వరకు రాకూడదు. నేను ఇప్పటికే హీరో అవ్వాలి, అవుతాను. సినిమా ఇండస్ట్రీ కానీ బయట అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి, చెప్తాను. నాకు తెలిసింది ఒక్కటే, సినిమా సినిమా సినిమా, నటన నటన నటన.